అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతాహార కార్యక్రమంలో ఈరోజు జానపాడు నుండి పార్వతి గారు మనతో పాటు ఉన్నారు. సో, వారి మాటల్లో అమృతాహారం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం. ముందుగా గురువుగారికి అయినట్టు నాకు ధన్యవాదాలు. ఈ ధ్యానంలో నేను పరిచయం కావటానికి మాకు ఇంటికి వచ్చాము. ఆమె సాకలు ఆమె రోజు బట్టలు తోటానికి వచ్చుద్ది. ఆమె ద్వారాగానే నేను కూడా ధ్యాన పరిచయం. అంటే ఆమె మీకు ఎలా చెప్పింది? ఆమె పరిచయం అంటే నాకు తలనొప్పి వచ్చుద్ది. తలనొప్పి ఎక్కువగా వస్తుంటే ఇలా రా బ్రాండ్పెళ్ళి గురువు గారు వస్తున్నారు అక్కడికి రామంటే నేను పోలేదు. ఇన్ని మందులు వాడుతుంటేనే నాకు తగ్గలేదు, అక్కడికి పోతే ఏం తగ్గుద్దులే అని నాకు కూడా అనిపించింది. అనిపిస్తే ఆమె 4-3 సార్లు ఇలాగే రామన్నది. రామంటే నేను అయినా కానీ నేను పోలేదు. ఒకసారి అయితే ఆయన్ని వైపు ముట్టుకున్నా కానీ చెయ్యి సెకండ్ ఇచ్చినా కానీ బాగుంటుంది అన్నది. అయినా కానీ ఆ రోజు కూడా నేను వెళ్ళనీయలేదు. వెళ్ళనీకపోయి వాళ్ళకి మళ్ళీ నేను పొలం వెళ్ళిపోయా. ఇంకా అంతలోకి నేను ఏం చేసేదాన్ని అంటే ఇంట్లో కూర్చొని చేసుకునేదాన్ని. దేవుడి గుడి కాడ పూజ చేసి కూర్చునేదాన్ని. పూజ చేసుకుంటే అదొక మొత్తుగా అదొక రకంగా ఉండేది. ఎనర్జీ అనేది అర్థం కాదు నాకు. ఇంకా క్లాసులు పెడతంటే ఇంకా వెళ్ళేదాన్ని. ఓకే, ఆమె ఇంట్లో అయినా ధ్యానం చేసుకొని ధ్యానం నేర్పించింది అనమాట. ఆమె చెప్పదు ఆమె ద్వారానే వెళ్ళా. ఓకే, సో ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకున్నా, ఇంట్లో పూజ గదిలో చేసుకునేదాన్ని. ఏదో గట్ట శక్తి అనేది తెలియదు, ఏదో కింద పడపోను ఊగిపోను అన్నట్టుగా అర్థం కాల. ఇట్లా క్లాసులు పెడతంటే తెలుగు సారు గురునాథం గారు 41 రోజు పెడతంటే అక్కడికి వెళ్ళాను. సెంటర్లో 41 రోజు ఆంగ్లంలోనే ఎమ్మటే శక్తి అనేది అర్థమైంది నాకు. ఏంది బాగుంది ఇక్కడ ఎనర్జీ అని ఎమ్మటే తలనొప్పి నాకు 4 రోజుల్లోనే తగ్గిపోయింది. ఓకే, ఇంకా తలనొప్పి తగ్గిపోంగలోనే ఎమ్మటే మా ఈయన తీసుకొని పోయా. ఈయన రానన్నా కానీ కూడా ఈయన కూడా తీసిపోయి ఇక్కడ వాళ్ళందరిని కూడా ఇంకా తీసుకొని పోయా. నాకు ఎప్పుడైతే తగ్గటం అది ముందు తగ్గిపోయిందో నమ్మినా బాగా ధ్యానాన్ని నమ్మా. ఇంకా పెద్ద అబ్బాయిని తీసుకుపోయా. పెద్ద అబ్బాయి అన్నాడు ఇన్నాళ్ళ మించి నాకు ఎందుకు చెప్పలేదమ్మా అన్నాడు. ఇన్నాళ్ళ మించి చెప్పలేదంటే నాకు తెలియదు కదా, ఇప్పటికే నేను మాంసాహారం మానేసి మీకు కూడా పెట్టకపోతే అసలే బలమైంది అంటున్నారు, అది మీకు కూడా పెట్టకపోతే ఎట్టని మీ నాన్న అర్థుండు, అందుకే నేను చెప్పలేదయ్యా అన్న. అంటే ఇంక అబ్బాయి బెల్లస్థానం క్లాసులు పెడితే అక్కడికి వెళ్తే అబ్బాయికి బాగుంది, పుస్తకాలు కూడా కొనుక్కొచ్చుకోండి. ఇంక ఈ పెద్ద అబ్బాయి రావటం మొదలుపెట్టి ఈయన రావటం కొద్ది మొదలుపెట్టి ఆ చిన్న అబ్బాయిని ఇంకొక నెలలో కూడా మళ్ళీ ఆ అబ్బాయిని పట్టా. ఇంకా ఆ అబ్బాయి కూడా ఎమ్మటే, ఆ అబ్బాయికి అయితే ఎమ్మటే ఇంకా అసలుకి గ్యాస్ ట్రబుల్ వచ్చి ఇంక మాస్టర్స్ వచ్చి సర్జరీ చేసిపోయారంట ధ్యానంలోని. అసలు ఆ అబ్బాయి ఇంకా ఎక్కువ నమ్మిండు. ధ్యానాన్ని అస్సలు వదిలిపెట్టొద్దామా, మనం ఎప్పుడైనా మాంసాహారం అనేది పెర్మిట్ అనేది మనం కట్టుకుంటే ఇంట్లో మనం మాంసాహారం తెచ్చుకోకూడదు అన్న. ఇంకా అప్పుడు తెచ్చుకోకూడదు అన్నాక ఇంక అబ్బాయికి బాగా అర్థమైంది కదా, చిన్న అబ్బాయికి. ఇంక అందరం మేము ధ్యానం ఒకటేసారి ఒక్క నెలలోనే అసలు అనుభవం చెప్పడానికి కూడా ఏం లేదు. అందరికీ ధ్యానం గురించే చెప్పటం నేర్చుకున్నా. ఒక 10 నెలల సంవత్సరం పూజ చేసేదాన్ని. పూజ కూడా ఎందుకులే గురువులు వచ్చి పూజ కూడా అవసరం లేదు, నీలోనే దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అని ఉండేళ్ళక వాళ్ళ మాటలు నమ్మి నేను పూజ కూడా మానేసేదాన్ని. మానేసి నాకు కుదిరిన టైంలో ఎక్కువ కూర్చునేదాన్ని, గంటలు అసలు ఆ పోస్టులో అంత బాగా చేసేదాన్ని. అలాగ తలనొప్పి నాకు 10,000 పెట్టినా కూడా తగ్గలేదు. అసలు ఇంకా ఆసుపత్రికి పోయినాయి, 10,000 తగ్గపోయి ఇంకా నాకేందంటే బాగా నమ్మకం ముందు తలనొప్పి. మరి ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు? నాకు కుదిరిన టైం ఇంతనే ఉండదు. నేను పొలం వెళ్తాను, మేము 15 ఎకరాల పొలం వెళ్తాం కదా, అక్కడ నేను పొలం పనులన్నీ చేసేవాళ్ళు. పొలం పనులు చేస్తా. ఇక్కడ అమావాస్యకి పౌర్ణానికి ధ్యానం పెట్టారు. సెంటర్ వచ్చింది కదా, సెంటర్ వచ్చినాక కేర్ సెంటర్ అందరు ముసలోళ్ళు ఎక్కలేరని ఇక్కడ మొత్తాన్ని పిలవనంపి మా పని మేము చేస్తుంటాం. మా అందరం ఆరోగ్యం బాగుంది, అందరూ బాగుండాలి, ఇంకా చొప్పున మేము కూడా అందరికీ చెప్పటం మొదలుపెట్టి మొత్తానికి నేను అమావాస్య పౌర్ణానికి మొత్తానికి ఫోన్లు చేస్తాడేనా, నేను ఒక 100 మందికి కూరగాయలు 4 వచ్చి కూరగాయలు కోసి ఇచ్చిన 100 మందికి అన్నం వండుతా. సేవ అంటే బాగా ఇష్టం, సేవ చేస్తా. సో ధ్యానంలోకి వచ్చారు, కేర్ సెంటర్ పెట్టారు, అందరికి ధ్యానం నేర్పిస్తున్నారు, చక్కగా వండి భోజనం కూడా పెడుతున్నారు, సేవ కూడా చేస్తున్నారు అనమాట. మరి శాకాహారం గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? ఎక్కువ నేను అప్పుడు శాకాహారం అంటే మాంసాహారం నేను ఎక్కువ తినేదాన్ని. మాంసాహారం ఎక్కువ తింటే నేను వచ్చినాక వీళ్ళు కూడా అలవాటు అయ్యారు. వీళ్ళకి అసలు అలవాటు లేదు. వారానికి 2-3 సార్లు ఉండా తినేదాన్ని. అంతసేపు తినేదాన్ని కూడా నేను మానుకునే వాళ్ళకనే ఆశ్చర్యంగా ఉంది జనాలకి. వీళ్ళంటే తినరు కదా ఎక్కువ ఆయన. అసలు మాంసాహారం తినటంలో అంత మానేసిన వంటి ఏందని అదిరిపోయేవాళ్ళు.
అందుకని అది మాత్రం అంటుకోకూడదు. జీన్స్ చేస్తే ఇంత మహాపాపమని, మనకి ఇంత కర్మ అని కూడా తెలియదు కదా. గురువు వచ్చినాకనే మనకు అర్థమైంది. పత్రి గారు వచ్చినాక ఆయన దొరకటం ఎన్నో జన్మలు మనం పుణ్యం చేసుకున్నాము. ఇట్లాంటి అదృష్టం అనుకున్నా నేనైతే. ఓకే. అప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు? మాంసం తిన్నప్పుడు మీ ఆలోచన విధానం కానీ మీకెలా ఉండేది? శాకాహారి అయ్యి ధ్యానం చేస్తున్నప్పటి నుండి మీరు ఎలా ఉన్నారు? అప్పుడు ఎలా ఉండేది ఏముందంటే టెన్షన్గా, ఏదేదో ఎక్కువ ఆరోగ్యం బాగోదు, అత్యానందం తెలియదు కదా దీని గురించి అనేది. తినేదాన్ని, తినటము, మందులు వేసుకోవటం, మాత్రలు వేసుకోవటం, అనారోగ్యం బాగోదు. ఏదో 4 రోజులకి ఎట్టైనా అది వరకు వేరు, ధ్యానం చేసినాక వేరు. సో ఇప్పుడు మెడిసిన్ కూడా వేసుకోవట్లే? వేసుకోం. ఏది ఉన్నా ధ్యానంలో కూర్చుంటారు. పత్రి సార్ చెప్తారు కదా, సూది మందు వద్దంట, గోలి మందు వద్దంట, అంతే. అది పాటిస్తున్నారనమాట. నాకు మళ్ళీ మధ్యలో కూడా కొంచెం గడ్డాలు వచ్చింది. గడ్డాలు వచ్చితే నేను ఏంది సేవ చేస్తున్నా కదా, అందరికీ ధ్యానం చెబుతున్నా కదా, మళ్ళీ నాకు ఇలా వచ్చింది ఏంది గడ్డ అనుకున్నా. ఈ గడ్డ వచ్చింది అనుకుంటే అబ్బాయి అన్నాడు, చిన్న అబ్బాయి చెబితే, నీవు అన్నీ సేవలు చేస్తున్నావు కాబట్టి నీకు ఇంకా రావాల్సినవి ఏమైనా ఉంటే నీకు పోవటానికి వచ్చింది, దాని గురించి కూడా నువ్వు బాధపడగాకని నేను దాని గురించి కూడా 41 రోజు చేశాను. 41 రోజు చేస్తే అది కూడా నాకు తగ్గిపోయింది. అది కూడా ఎలా తగ్గిందంటే, రాత్రి 1 గంట అప్పుడు వచ్చి ఒక మాస్టర్స్ వచ్చి అవుతుంది నాకు బాడీలో అంతా సర్జరీ చేసినట్టు చేసేరకంగా నడువుల నొప్పులు ఆ 2 రోజులు మాత్రం నేను మడిసిని కాలేదు. నాలో వచ్చి చేశారు కావాలా, అప్పుడు ఆ గడ్డ కూడా తగ్గించుకున్నాను. నమ్మకం ఉంది ధ్యానం ద్వారాగానే. నేను ఇన్ని తగ్గించుకున్న దాన్ని, అందుకని జనాలకు కూడా నాకు చెప్పాలని నాకు ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంది. ఏం మీద కూడా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. எனக்கு ఎంత పొలం మీద ఉన్నా కూడా ఇది కూడా నేను పెట్టాలని. ధ్యానం కూడా మనం ఆపకూడదు. అమావాస్యకి పౌర్ణానికి మనం నేర్చుకుంది ఇదే కదా, గురువు గారి దగ్గర నుంచి. ఆయన ప్రపంచం అంతా తిరిగిండు, మనం ఏమి నేర్చుకున్నాం ఒక్కరవే కదా. మన పనులు మనం చేసుకుంటా, అందుట్లో మొత్తం శాఖాకారులు వాళ్ళకి మాకు మొత్తానికి ఇదే చెప్పంటారు అబ్బాయిలు. అబ్బాయిలు కూడా చాలామందికి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెబుతారు మాంసాహారం తినకూడదు. ముందు ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి అది చెప్పు, జీవించి చేయకూడదు. నేనేందంటే మాంసాహారం గురించి చెప్పంలో రారేమోనని 41 రోజు ధ్యానం చేయండి, ఆ శక్తి ద్వారా తినకుండా ఉంటారేమోనని నేను ఆ మాట చెప్తాను. ఓకే. కానీ మీ అబ్బాయిలు మాత్రం ఫస్ట్ శాకాహారం గురించి చెప్పమంటారు, మాంసాహారం గురించే చెప్పంటారు. వాళ్ళు చెప్పమంటారు కానీ నేను అదేం చెప్పను. 41 రోజు ధ్యానం చేయండి, వాళ్ళకి అర్థమైద్ది. ఓకే. సారు మరి మనకి ఎన్నో చెప్తూ ఉంటారు, మీకు ఎక్కువగా ఏమి నచ్చుతాయి సార్ చెప్పిన దాంట్లో? సార్ చెప్పిన సేవ గురించి అన్నీ చేయాలి, మరి ఇట్లా ప్రసాదం కానీ, స్వాధ్యాయం కానీ, సత్యం సాహిత్యం కానీ అన్నీ చేయమని చెబుతాడు. అన్నిటిలో ఉండాలంటాడు, కాకపోతే చిన్నగానే రాయండి అని చెబుతాడు. మాట్లాడారా పత్రి సార్తో? పత్రి సార్తో కేర్ సెంటర్లో మాట్లాడితే, నేను తెలియకప్పుడు ఆయన వచ్చినప్పుడు చాలా ఉండయి అని చెప్పాను. చాలా ఉండయి అంటే చెట్నే చెప్పారు కదా, ఆయన కొడతాడు భయపెట్టించారు. అసలు ఆయన బాగా ప్రేమగా ఎవరిచ్చారో మీ సెంటర్ అంటే నంగలోనే లేపిండు, లేపి ఇద్దరు చేత మాట్లాడిచ్చిండు. ఆయన మాట్లాడుతుంటేనే దడొచ్చేది, అసలు ముందు భయం వచ్చింది. భయం వస్తే మళ్ళీ రాముల వారి గుడి కాడ పిలిచి, నలుగురిలో ఉంటే పిలిచి ఇంకా అవుతున్న ఒకసారి ఇంకా రామ్మ చెవిది కానీ చాలా ఉండి అంటే అప్పుడు నాకు చెప్పటం తెలియదు, మాట్లాడడం రాదు. మాట్లాడటం అంటే ఎక్కువ సేవ గురించి చేస్తాం కానీ మైకు గురించి కూడా పెద్దగా నేను చెప్పలేదు ఎప్పుడు. ఇట్లా మామూలుగా అయితే ఇంక చెబుతూ ఉంటా ఎవరికైనా, గంట కానీ 2 గంటలు కానీ ఎవరికైనా చెబుతూ ఉంటా. ఇంకా మైక్ తీసుకోవడంలోనే ఇంకా రాదు, ఆ జనాన్ని చూడంలోనే. సో చివరిగా శాకాహారం గురించి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అందరూ శాకాహారులు కావాలి, మేము ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నట్టు అందరూ ఉండాలి, మా ప్రయత్నం మేము చేస్తుంటాం. ఇంకంతకాడికి మేము ఇంకేముంది, అమావాస్యకి పౌర్ణానికి క్లాసులు పెడతాం, మా పని మేము చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ మేడం, మీ ధ్యాన పరిచయాన్ని, శాకాహారం యొక్క ప్రాముఖ్యతని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. గురుగారికి ధన్యవాదాలు. సో విన్నారు కదండి, అమృతాహారం యొక్క ప్రాముఖ్యత. మరి ధ్యానం ద్వారా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కేవలం ధ్యాన సాధన, ధ్యానాన్ని నమ్ముకొని శాకాహారులుగా ఉంటూ వాళ్ళ యొక్క సమస్యలు ఎలా పరిష్కరించుకున్నారో ఎంతో చక్కగా తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.